ఇదైతే మనకి సిఎస్ఐఆర్కి సంబంధించి సిఎల్ఆర్ఐ అనమాట, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నైకి సంబంధించి 41 టెక్నీషియన్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 17 జనవరి 2025 స్టార్ట్ అయింది. ఇంకా 16 ఫిబ్రవరి 2025 అయితే లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ వచ్చేసి మనం లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అంటే దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి డెస్క్టాప్ పీసీలో లేదంటే ల్యాప్టాప్ బ్రౌజర్స్లో మాత్రమే, మనకి లేటెస్ట్ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్లో మాత్రమే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇంకొక చిన్న అప్డేట్ అనమాట, ఇక్కడ మనకి సిఎస్ఐఆర్కి సంబంధించి ఐఐపి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అనమాట. ఇది డెహ్రాడూన్లో అయితే ఉన్నది. దీనికి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇష్యూ అవుతుంది. జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయన్నమాట, ఒక 13 వేకెన్సీస్ దాకా. అలాగే స్టెనోగ్రాఫర్ ఒక 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు టైపింగ్ వచ్చి ఉంటే కనుక జేఎస్సీ అంటే జూనియర్ అసిస్టెంట్కి, ఇంకా కూడా స్టెనోగ్రఫీ వచ్చి ఉంటే కనుక మీకు ఈ యొక్క స్టెనోగ్రాఫర్ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. 0 ఫీజ్ ఫర్ ఆల్ ఉమెన్ వీళ్ళందరికీ అనమాట. ఇంకా కూడా ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమాతో పాటు మనకి టైపింగ్ లేదంటే స్టెనోగ్రఫీ ఉంటే దీనికి సరిపోతుంది అనమాట. ఏజ్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి 28 ఇయర్స్, ఇంకా స్టెనోగ్రాఫర్కి సంబంధించి 27 ఇయర్స్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అనేది మన యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి మనకి 22 జనవరి 2025 అయితే అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా 10th ఫిబ్రవరి 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట. దీనికి అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ కూడా వీళ్ళకి పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి 17 ఫిబ్రవరి 2025 లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే మనకి ఇండికేటివ్ నోటిఫికేషన్ అంటే షార్ట్ నోటీస్ అనమాట. తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది 22 జనవరి రోజున. మీకు సెపరేట్ వీడియో అయితే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ కోసం అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకా ఈ సిఎల్ఆర్ఐకి సంబంధించి మనకి ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. టోటల్గా 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవి. దీనికి సంబంధించి ఇది కూడా మనకి పర్మనెంట్ వేకెన్సీస్. 63,000 రూపీస్ శాలరీ అప్లికబుల్ అయితే అవుతుంది. మీకు అప్రాక్సిమేట్గా 38,400 రూపీస్ అయితే పర్ మంత్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అనమాట. దీనికి 28 ఇయర్స్ ఏజ్ అనమాట. ఇంకా కూడా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 33 ఇయర్స్ వరకు అప్పుడైతే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ సిఎల్ఆర్ఐకి సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. మేల్ క్యాండిడేట్స్కి యూఆర్ ఓబీసీ ఏడబ్ల్యూఎస్కి మాత్రమే 500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి మీకు 10th క్లాస్తో పాటు ఐటీఐ లేదంటే కనుక అప్రెంటిస్ సర్టిఫికేట్ లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 10th పాటు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ ఉంటుందన్నమాట. TC2501కి సంబంధించి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ వీటికి సంబంధించిన వాటిల్లో కనుక మీరు 10th పాటు ఐటీఐ లేదంటే 10th పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ లేదంటే 10th పాటు 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే మీరు TC2502 చూసుకుంటే ల్యాబ్ అసిస్టెంట్ అనమాట. కెమికల్ ప్లాంట్లో కనుక మీరు ఐటీఐ చేసిన, అప్రెంటిస్ చేసిన లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడాను దీనికి ఎలిజిబుల్. అదేవిధంగా మీరు అన్ని చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగా ఇదనమాట, ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ TC2501 ఏంటనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. TC2501 అనేది ఆ విధంగా ఆ యొక్క ట్రేడ్ ఏంటి, ఆ ట్రేడ్లో మీరు ఐటీఐ కానీ అప్రెంటిస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే సరిపోతుంది. కేటగిరీ మీ కేటగిరీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సపోజ్ ఈ విధంగా అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. టైటిల్ అనమాట మిస్టర్ ఇంటర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ సర్టిఫికెట్ ప్రకారం అనమాట, మిస్టేక్స్ లేకుండా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేసుకొని ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అది వచ్చేసరికి మనకి 8 to మినిమం వచ్చేసరికి మనకి 8 క్యారెక్టర్స్ అయితే లెంత్ అయితే ఉండాలన్నమాట. అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్ అలాగా. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ అనమాట, ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేలాగా ఇక్కడ క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకొని రిజిస్టర్ అయితే అవ్వాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయితే అయింది, రిజిస్ట్రేషన్ ఐడి ఉంది. అలాగే మన పాస్వర్డ్తో పాటు మనకి మన ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ అయితే ఇక్కడ లాగిన్ అయిందనమాట. లాగిన్ పేజీ ఇక్కడ మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, లాగిన్ అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మనకి 6th స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. ఇదైతే మన డాష్ బోర్డు, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, పేమెంట్ అండ్ అదర్ డీటెయిల్స్, అప్లోడ్ సెక్షన్, ఫైనల్ సబ్మిషన్, ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేకపోతే హస్బెండ్స్ నేమ్ సెలెక్ట్ అయితే చేసుకొని వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకో. అలాగే మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మొదటి మన ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఈ విధంగా అనమాట. అట్లాగే తర్వాత మంత్ డే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట, ఈ విధంగా. దీనికి సంబంధించి మనకి 28 ఇయర్స్ అనమాట అప్పర్ ఏజ్. ఇంకా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు మేలా ఫీమేలా ఇంకా కూడా ట్రాన్స్జెండర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మెట్రో స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోడా, డైవర్స్డా, జ్యుడిషియల్లీ సెపరేటెడా. అలాగే మొబైల్ నెంబర్ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక కరస్పాండెన్స్ అడ్రస్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ కంప్లీట్ అడ్రస్, సిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట మీ అడ్రస్లో నుంచి. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఫిల్అవుట్ అయిపోతాయి ఆటోమేటిక్గా, లేదంటే అవి కూడా ఫిల్అవుట్ చేసుకో. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎక్కడ బార్న్ అయ్యారు అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద స్టేట్ మీరు ఏ స్టేట్లో ఎక్కడ బార్న్ అయ్యారు అనేది. కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూ, జనరల్. రిలీజన్ మీకు రిలీజన్ హిందూ ఇవన్నీ ఇచ్చారు. నేషనాలిటీ ఇండియన్. ఆధార్ కార్డ్ నెంబర్ స్టార్ మార్క్ అయితే లేదనమాట, ఉంటే ఎంటర్ చేయొచ్చు లేకపోతే లేదనమాట. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే ఎస్పెక్ట్ లేకపోతే నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ నో అనమాట. అలాగే సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఎంప్లాయ్ సంబంధించిన వాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రిలేటివ్స్ ఎస్పెక్ట్ కనుక వాళ్ళు ఆ యొక్క డిజిగ్నేషన్ ఏంది, వాళ్ళు సిఎస్ఆర్కి సంబంధించి ఏ ల్యాబ్లో వర్క్ చేస్తున్నారు అనేది మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే మనకి అవన్నీ అవసరం లేదనమాట. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కాకుండా అదర్ ఏజ్ రిలాక్సేషన్స్ మీరు ఏదన్నా కనుక క్లెయిమ్ చేయాలనుకుంటే ఎస్ పెట్టుకోవాలి. ప్లస్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కాకుండా అదర్స్ ఎవరంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఎంప్లాయ్ ఆఫ్ సిఎస్ఐఆర్, లేదంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, లేదంటే ఉమెన్ ఎవరైతే ఉన్నారో విడో కానీ డైవర్సర్ కానీ జ్యుడిషియల్లీ సెపరేట్ అయ్యి రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి, రీమ్యారేజ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళకి కొంత ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. దానికోసం మీ నోటిఫికేషన్స్ అయితే చూసుకోవచ్చు. దానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకొని అది సెలెక్ట్ చేసుకోవాలి, అదర్వైజ్ అవసరం లేదనమాట. సేవ్ డీటెయిల్స్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి 10th విత్ 3 years ఎక్స్పీరియన్స్, లేదంటే 10th విత్ ఐటీఐ, లేదంటే 10th విత్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనమాట. ఏదో ఒకటి ఉండాలి. మీకు ఇంకా గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. 10th విత్ ఎక్స్పీరియన్స్ అంటే 3 years ఎక్స్పీరియన్స్ అలా అడుగుతున్నారనమాట. 10th విత్ ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్. 10thలో మాత్రం మీకు 55% మినిమం ఉండాలి. లేకపోతే 10th విత్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అప్రెంటిస్, మీరు 2 years అప్రెంటిస్ ట్రైనింగ్ చేసినా కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని ప్రకారం మీకు, లేదంటే 10th విత్ ఐటీఐ ఉన్నా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 10th క్లాస్లో 55% అనేది కంపల్సరీ అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. 10th కంపల్సరీ ఎంటర్ చేయాలి, ఐటీఐ లేదంటే అప్రెంటిస్ ట్రైనింగ్ ఏదో ఒకటి ఎంటర్ అయితే చేయాలి. ఫస్ట్ మనం 10th క్లాస్కి సంబంధించి 10th క్లాస్ ఎస్ఎస్సీనా ఏంటి అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. ఓన్లీ లెటర్స్ అంట మనం ఇక్కడ 10th అని రాయాలి. అప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ సబ్జెక్ట్స్ కాంబినేషన్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. 6 సబ్జెక్ట్స్ అవి ఉంటాయి కదా. ఇంకా బోర్డు సిబిఎస్ఈనా స్టేట్ బోర్డా ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఇంకా పర్సంటేజా లేకపోతే సిజిపిఏ సిస్టమా ఎంత వచ్చింది, మీ గ్రేడ్ ఎంత వచ్చింది ఎంటర్ చేసుకో. ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 అని ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సిజిపిఏ అనేది 11 లేదంటే అంతకన్నా ఎక్కువ ఉండాలని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం దీన్ని పర్సంటేజ్లోకి మార్చుకొని మీరు ఎంటర్ చేసుకోవడం అనేది బెటర్.
మీకు కనుక 11 అంతకన్నా ఎక్కువ కనుక సిజిపిఏ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ సిస్టమ్ ఆ స్కేల్ ప్రకారం మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేని వాళ్ళు అయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్లోకి దానిని మార్చుకొని సరిపోతుంది. పర్సంటేజ్ అంటే ఏం లేదు, మీ యొక్క స్కేల్ సపోజ్ 9.5 ఇంటూ 8.5 7.5 ఎంత వచ్చింది అనేది పర్సంటేజ్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా పర్సంటేజ్ చేసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు అనమాట. ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాలి. సో 10th క్లాస్ డీటెయిల్స్ మనం ఎంటర్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఐటీఐ లేకపోతే అప్రెంటిస్ ట్రైనింగ్ ఏంటి అనేది. సపోజ్ ఐటీఐ తీసుకుంటే నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సబ్జెక్ట్స్, బోర్డు ఎక్కడ చదువుకున్నారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇవన్నీ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎక్కడ చేశారు ఐటీఐ అనేది, సబ్జెక్ట్స్ ఏంటి అంటే మీరు ఏ బ్రాంచ్లో చేశారు, ఫిట్రా ఏంటి, దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో పోస్ట్ దానికి సంబంధించి అనమాట. నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే ఐటీఐ ఫిట్రా మెకానికల్ ఏంటి అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుని సరిపోతుంది. సేవ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనాలి. ప్లస్ ఈ విధంగా కిందకి వచ్చాయన్నమాట. మనం ఎంటర్ చేసిన అలాగే అప్రెంటిస్ ఎంటర్ చేసి అప్రెంటిస్ అయితే వస్తాయి. మీకు ఇంకా కూడా ఇంటర్మీడియట్ ఉన్నా గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. డిలీట్ చేసుకుని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే. బ్యాక్ వెళ్ళొచ్చు, అవి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట, సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ మీద కనుక మీరు అప్లై చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. 10th క్లాస్లో మీకు 55%తో పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆ ట్రేడ్లో మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఏ కంపెనీలో చేస్తున్నారు, ఏ పోస్టు, ఇంకా కూడా అది ఇండస్ట్రీని లేకపోతే రీసెర్చ్కి సంబంధించిన ఆర్గనైజేషన్, అకాడమిక్కి సంబంధించినటువంటి కాలేజీ, స్కూల్ లాంటిది అదర్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. మీరు ఏ డ్యూటీ చేశారు, అక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు అక్కడ నుంచి అయిపోయింది అది ఎక్స్పీరియన్స్, ఇవన్నీ శాలరీ ఎంత తీసుకున్నారు లాస్ట్, ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఆర్ యూ సిఎస్ఐఆర్ గవర్నమెంట్ సర్వెంట్ ఎట్ ప్రజెంట్, మీరు సిఎస్ఐఆర్లో కానీ ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే కనుక ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, సిఎస్ఐఆర్ స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, అటానమస్, పిఎస్యూని ఇవన్నీ ఎంటర్ చేయాలి. పోస్ట్ హెల్డ్, ఏ పోస్ట్ చేశారు, స్టేటస్ ఏంటి, పార్ట్ టైమా, రెగ్యులరా, గెస్ట్ పోస్టా ఏంటి అనేది ఎంటర్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ కనుక లేకపోతే ప్రజెంట్ మీరు వర్క్ చేస్తూ ఉండకపోతే కనుక సిఎస్ఆర్ వీటికి సంబంధించి లేకపోతే నో పెడితే అవన్నీ అవసరం లేదు. మీరు ఐటీఐ మీద అప్రెంటిస్షిప్ మీద కనుక అప్లై చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ అండ్ అదర్ డీటెయిల్స్ కాలం అనమాట. మీకు కనుక ఈ జాబ్ వస్తే మీరు ఎన్ని నెలల్లో మీరు జాయిన్ అవ్వగలరు అని అడుగుతున్నారనమాట. 2 months ఏంటి అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఓన్లీ డిజిట్స్ అంట. సో 2 months అయితే 2 months, 1 month అయితే 1 month లోపు మీరు జాయిన్ అవ్వగలరు ఈ పోస్ట్కి సంబంధించి. అలాగే మీ మీద ఏదైనా కేసెస్ ఉన్నాయని అడుగుతున్నారు, ఉన్న వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే జనరల్ ఎవరుకుండా నో పెట్టుకోవచ్చు. ఇంకా కూడా మీరు ఏదైనా జాబ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ బాండ్ రాసి ఇచ్చుంటే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక పర్టికులర్స్ అయితే మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం లేదు. సేవ్ చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. 300x400 pixels అలా ఉండేలాగా 1 MB వరకు. అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. 300x100 1 MB వరకు అలౌ చేస్తుంది. దాంతోపాటు కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. SC ST OBC EWS ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరూ కూడా వ్యాలిడ్ యాక్టివ్ ఉన్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. ఐటీఐ సర్టిఫికేట్ లేదంటే అప్రెంటిస్ సర్టిఫికేట్ లేకపోతే అవన్నీ కూడా అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్కి సంబంధించినటువంటి మార్క్ షీట్, అలాగే దానికి సంబంధించి ఐటీఐ మార్క్ షీట్. సో మనం ఏమేమి అప్లోడ్ చేయాలంటే 10th క్లాస్కి సంబంధించినటువంటి మార్క్ షీట్, ఐటీఐకి సంబంధించిన మార్క్ షీట్, అలాగే అప్రెంటిస్ ఉన్నవాళ్ళు అదనమాట, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్, అలాగే కేటగిరీ సర్టిఫికెట్, అలాగే ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు, అట్లాగే ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్, SC ST ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకోవాలి ఫోటో సిగ్నేచర్తో పాటు. తర్వాత ఇక్కడ మన నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళి ఫీజు ఉన్న వాళ్ళు అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం సబ్మిట్ అని బట్టన్ రోజు అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనాలి అనమాట. ఇక్కడ ఫైల్ ఇలాగ అయితే వస్తుంది అనమాట. పక్కన వ్యూ అని వస్తున్నది, మీరు దాని మీద క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ కావాలంటే బ్యాక్ వెళ్ళొచ్చు, లేకపోతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్కి అలాగే మనకి మెయిల్ క్యాండిడేట్స్లో జనరల్, OBC
అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ఎస్బీఐ కలెక్ట్ అని ఉంటుంది, దాని ద్వారా ఫీజు పే చేయాలి. అలా ఎలాగో నేనైతే చూపిస్తాను అనమాట. ఇప్పుడు దానికి సంబంధించి ఫీజు పే చేసిన తర్వాత మీకు లాస్ట్లో ఒక చలానా రిసిప్ట్ వస్తుంది అనమాట. దానిని మీరు ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి అప్లోడ్ చేసి సబ్మిట్ అనాలి. ఫ్రెండ్స్ అలాగే ఫీజు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడాను ఐ అగ్రీ అని చెప్పేసి ప్రివ్యూ చెక్ చేసుకుని ఐ అగ్రీ అని ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి ఫీజు ఒకటే మిగిలిందనమాట. ఇక్కడ మనకి ఎస్బీఐ కలెక్ట్లోకి వచ్చేస్తే ఆన్లైన్ SBI.SBI కలెక్ట్లోకి వచ్చేస్తే మీకు అన్నీ ఇలా వస్తాయన్నమాట. ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు సెంట్రల్ అని టైప్ చేయడంతో దానికి సంబంధించిన అన్నీ వస్తాయి అన్నమాట. లేకపోతే లెదర్ అని కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి తమిళనాడు అని ఉంటుంది ఇటు సైడ్, ఇక్కడేమో లెదర్. ప్లస్ కొంచెం కిందకు వచ్చేస్తే ఇక్కడ తమిళనాడుకి సంబంధించి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. తమిళనాడుకి సంబంధించి ఇలా వస్తుంది అనమాట. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని వస్తుంది, GSTI అని ఇలా వస్తుంది, అడియార్ అని వస్తుంది అనమాట. ఈ విధంగా పేమెంట్ కేటగిరీకి సంబంధించి లాస్ట్కి వెళ్ళాలన్నమాట. మీరు టెక్నీషియన్ 1 గ్రూప్ 2 అనమాట. CLRA అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అగనెస్ట్ 01/2025 సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే 01/2025 మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట, ఇందాక మనకు వచ్చింది అక్కడ మనం ఫస్ట్లో రిజిస్టర్ అయినప్పుడు ఎంటర్ చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ అనమాట. పోస్ట్ కోడ్ అంటే మనకి ఇందాక అక్కడ ప్లస్ మనం అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట పోస్ట్ కోడ్. అదైతే మీరు అక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు రాసుకోవాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, అట్లాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేదు కాబట్టి మేల్, ఓబీసీ యూఆర్కి ఈడబ్ల్యూఎస్కి మాత్రమే ఉంది. ఓబీసీని ఈడబ్ల్యూఎస్ జనరల్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసి ట్రేడ్ వచ్చేసరికి మీ ఇన్స్ట్రుమెంటా ఏంటి అనేది, మెకానికా ఫిట్టరా ఏంటి అనేది దాని ప్రకారం ఎంటర్ చేసి ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ అనమాట. రిమార్క్స్ వచ్చేసరికి మనకి రిక్రూట్మెంట్ ఫీజు ఫర్ టెక్నీషియన్ అలాగా మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. కిందకి రావాలి, ఇక్కడ నేమ్ పైన ఎంటర్ చేసినట్టు నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్కి వెళ్ళిపోతే మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది అనమాట. మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి మీకు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, అవి ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట.